ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే విశాఖకు మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది కూటమి సర్కార్. ఇక మెగా డీఎస్సీపై పూర్తి స్థాయిలో చర్చించి వచ్చే ఏడాది నుంచి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంది. సోషల్ మీడియాలో మహిళలపై ట్రోల్స్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు కూటమి నేతలు. ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 3 బిల్లులను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధి కుక్కల బెడద, గ్రామ వార్డు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం, ఇరిగేషన్, విద్యా వ్యవస్థ, మెగా డీఎస్సీపై చర్చించారు నేతలు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వల్ల గ్రామాల్లో మహిళా కార్యదర్శుల విధి నిర్వహణలో స్పష్టత లోపించిందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాళ్లకు పోలీస్ డ్యూటీలు ఇచ్చారన్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు హోంమంత్రి అనిత. మరోవైపు సోషల్ మీడియాలో మహిళలపై పోస్టు పెడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు మంత్రి లోకేష్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయాన్ని లోకేష్ స్పష్టం చేశారు. గతంలో డీఎస్సీపై ఎన్ని కేసులు ఉన్నాయో స్టడీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కూటమి సర్కార్ ఇచ్చే నోటిఫికేషన్ పగడ్బందీగా వేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు మంత్రి లోకేష్. టెట్ నిర్వహించాము, దాని తర్వాత ఇప్పుడు డీఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాలు కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర 2 ఫేజుల్లో 4 క్యారిడార్లో మెట్రో నిర్మాణం చేపడతామన్నారు మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి పంపించామన్నారు. అనుమతులు ఖరారు కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ, విజయవాడకు మెట్రో రైలు రాకుండా కక్షపూరితంగా అడ్డుకుందన్నారు మంత్రి నారాయణ. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు సంధించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఏమాత్రం మేలు జరగకుండా సర్కార్ బడ్జెట్ కేటాయింపులు చేసిందన్నారు. అప్పుల విషయంలో వైసీపీపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసి ఉంటే బడ్జెట్లో ఎందుకు చూపించలేదో చంద్రబాబుకే తెలియాలన్నారు జగన్. అంటే ఒక పద్ధతి ప్రకారం సూపర్ 6లు, సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయో, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు. అపర సంజీవిని 108 అంబులెన్సులకు కూటమి ప్రభుత్వంలో ఆపద వచ్చి పడిందన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. పేద ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ వ్యవస్థను రాజకీయ ప్రతీకార చర్యలకు వాడుకుంటున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే పథకాలకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతుందని మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించి 108 వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు షర్మిల.